శతమానం భవతి. చూసి నీలిమా, చెప్పొచ్చు కదమ్మమ్మా. నీకు పెళ్ళై 30 ఏళ్లయింది, దానికి పెళ్ళై 3 ఏళ్లయింది. అది నీకు చెప్పడం ఏంటి? నువ్వు దానికి చెప్పాలి గాని. అవును, ఇంతకీ కార్తీక్ ఎక్కడున్నాడు? వస్తున్నాను బావా. కార్తీక్, స్పీడ్గా నడవకు, నెమ్మదిగా. ఏం కాదు నీలిమా, నేనున్నాను కదా. భోంచేయండి, కూర్చోండి. అమ్మమ్మ కూర్చో. ఏంటి నీలిమా, నువ్వు చేసిన పనేంటి? ఏంటి మళ్ళీ అడుగుతున్నావు? చూసావు కదా, ఏమీ అర్థం కాలేదా? అయితే చెప్తాను విను. పార్థుని డిస్టర్బ్ చేస్తేనే ఎలా ఉండబోతుందో నీకు తెలియాలని శాంపిల్గా చూపించాను. చూసావా ఎంత టెన్షన్ పడ్డాడో? ఆ ఇరిటేషన్ తగ్గాలంటే కనీసం 2 రోజులు పడుతుంది. ఈ 2 రోజులు మనిషి కాలేడు, చాందినితో కూడా సరిగా మాట్లాడలేడు. మొత్తానికి ప్రశాంతంగా ఉండే పార్థులో అశాంతిని రేకెత్తించాను. నాకైతే పిచ్చి హ్యాపీగా ఉంది తెలుసా. తనను అలా చేయడం వల్ల నీకేంటి లాభం చెప్పు? ఎందుకు లేదు, పార్థు గతమేంటో తెలుసుకోవాలని అందరిలో కుతూహలం పెంచేశాను కదా. అదే ఎందుకు అని. ఏమీ లేదు, నువ్వెప్పుడైనా తలెగిరేసావనుకో అసలు నిజం బయట పెట్టడానికి బాగుంటుంది కదా. అందుకే ఈ ప్రిపరేషన్స్ అన్నీ. ఇంకా ఆపు నీలిమా, నువ్వు చెప్పిందంతా చేస్తున్నాను కదా, మళ్ళీ ఇదంతా ఎందుకు? లేకపోతే నా కార్తిక్ నన్ను పట్టుకొని ప్రేమగా తీసుకొస్తుంటే తట్టుకోలేక నన్నే తిడతారా? అందుకే నేనే రివర్స్ లో షాక్ ఇచ్చాను. దెబ్బకి నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. నీలిమా, ఇంకొకసారి మా అన్నయ్య విషయంలో జోక్యం చేసుకున్నావంటే నేను ఊరుకునేది లేదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు? నేను చెప్పింది వినటం, నాకు కావాల్సింది చేయటం తప్ప నువ్వు ఏమీ చేయలేవు భాను. అవును, అది సరే కానీ ఇప్పుడు నేను ఎందుకొచ్చానంటే రేపు నువ్వు ఒక పని చేయాలి. ఏంటది? నో, ఇది నేను చేయలేను. మొన్న ఆఫీస్కి వస్తానని చెప్పి వెళ్ళనందుకే ఎంత జరిగిందో చూసావుగా. ఇప్పుడు మళ్ళీ ఇలా చేస్తే అత్తయ్య ఊరుకోరు. ఆవిడ కోపంతో తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతుంది. ఆవిడ కోపాన్ని ఆపడం ఎవరి తరం కాదు. హే, నాకు కావాల్సింది అదే కదా. ఆవిడ సహనానికి నువ్వు పరీక్ష పెడుతున్నావని ఆంటీ అనుకోవాలి. నీ మీద ఉన్న ప్రేమ చచ్చిపోవాలి. అందుకే చెప్తున్నాను. ఏంటి బాను అలా చూస్తున్నావు? నేను చెప్పింది చేయటం కన్నా నీకు వేరే ఆప్షన్ లేదు. కాదు కూడదు అని తలెగరేసావనుకో, నా ఫోన్లో ఉన్న వీడియో అందరి ముందు బయట పెడతాను. దాంతో పార్థు చాందినిలు విడిపోతారు. కార్తిక్ నిన్ను వదిలేస్తాడు. మళ్ళీ ఈ 2 కుటుంబాలు విడిపోతాయి. తర్వాత నేనెలాగూ కార్తిక్ ని నా సొంతం చేసుకుంటాను. అదే నేను చెప్పినట్టు చేశావనుకో, నీ మీదొట్టు. ఈ విషయాన్ని నేనెవ్వరికీ చెప్పను. పార్థు చాందిని హ్యాపీగా ఉంటారు, 2 కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. కాబట్టి ఆలోచించుకో, నువ్వు నేను చెప్పింది చేసి 2 కుటుంబాల్ని హ్యాపీగా ఉంచుతావా, లేక నా మాట వినటమేంటని 2 కుటుంబాల మధ్య మళ్ళీ పాత పగని రగులుస్తావా? ఏదైనా నీ ఇష్టం, ఆలోచించుకో.
బామ్మా ఒరే ఈ రోజు పువ్వులవాడు రాలేదురా, అందుకే పూలు కొనలేదు. నాకు తెలుసు బామ్మా నువ్వు ఈ ట్విస్ట్ ఇస్తావని, అందుకే నేనే కొని తెచ్చుకున్నాను. ఒరే తాత పోలికలు ఎక్కడికి పోతాయి? అవును, నా దగ్గరికి వచ్చావేమిట్రా? మీ గదిలోకి వెళ్ళు. సరే గాని ఆ ఏదో అడగడానికే వచ్చావు కదా, ఇంకెందుకురా ఆలస్యం, అడిగి. అదే బామ్మా, బాదం పాలు వేడిగా ఉంటే బాగుంటాయా చల్లగా ఉంటే బాగుంటాయా? అవి పగలు చల్లగా ఉంటే బావుంటాయి, రాత్రి వేడిగా ఉంటే బావుంటాయి. ఎందుకురా? ఏం లేదు బామ్మా, ఊరికే జనరల్ నాలెడ్జ్ కోసం అడిగా. ఒరే తెలివైన తెలివి తక్కువ మనవడా, 3 తరాలు చూశాన్రా నా దగ్గర నీ వెధవ నాటకాలు. అంటే బామ్మా అది అదే నాకు అర్థమైంది, కానీ నువ్విలా తీసుకెళ్తావని తెలీదు. అక్కడ టేబుల్ మీద ఉన్నాయి, తీసుకెళ్ళు. నువ్వు సూపర్ బామ్మా, ఎంత చక్కగా అర్థం చేసుకున్నావు. నా మనవరాలు జాగ్రత్త నాన్నా. చిప్పో బామ్మా. నీలిమ చేతుల్లో ఇరుక్కుపోయిన నా భవిష్యత్తు, ఈ ఇంటి ఆనందాన్ని ఎలా రక్షించుకోవాలి? నీలిమ నుంచి నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? బాను బాను అమ్మ బాను, నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు కదూ? ఈరోజు బామ్మ మన కోసం వేడివేడి బాదం పాలు చేయించింది. నువ్వు తీసుకురావడం రొటీన్ అని వెరైటీగా నేనే తీసుకొచ్చాను. ఈ పాలు నువ్వు తాగాలి, మనిద్దరం మురిపాలు పంచుకోవాలి. ఆ తర్వాత అలా అలా ఆనందాల్లో తేలిపోవాలి. ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న దూరం ఈ రాత్రితో మాయమైపోవాలి. బాను బాను, అదేంటి బాను, నిజంగానే పడుకుండిపోయావా? మనిద్దరికీ నిద్ర రాకూడదని బాదం పాలు కూడా తీసుకొచ్చాను. నీకన్నా అందంగా ఉన్నాయని ఈ మల్లెపూలు మిడిసిపడుతున్నాయి. ఈ మల్లెపూలకి నా బాను మీకన్నా సుకుమారంగా ఉంటుందని చూపించాలనుకున్నాను, కానీ నువ్వు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. మనిద్దరం పాలు పంచుకోవాలని, మనిద్దరి జీవితంలోకి మురిపాలు రావాలని, తొందరగా తనకో వారసుడు కలగాలని అమ్మ ఎన్నో కలలు కంటుంది. కానీ ఆ అవకాశం ఎప్పుడొస్తుందో అర్థం కావట్లేదు. సరే పడుకో. నేనెంత పాపం చేస్తున్నానో నాకు తెలుసండి. మీ ఆనందాన్ని ఎంత నాశనం చేస్తున్నానో నాకు తెలుసు. అయినా సరే మీకు నా మీద కోపం రావడం లేదు. నన్ను ఇంతలా ప్రేమించే మీకు తిరిగి ప్రేమని పంచలేని నా బతుకంటే నాకే విరక్తి వస్తుంది. నేను దాస్తున్న ఒక నిజం నా జీవితాన్ని ఇంతలా ఇబ్బంది పెడుతుందని నేను అనుకోలేదు. నన్ను క్షమించండి.